గౌతమ్ సోలో బాయ్ ఎలా అనిపించిందండి? మీరు కూడా యాక్టింగ్ చేస్తారు కదా. నాకు బాగుంది. నాకు ఐ ఫెల్ట్ గుడ్. చాలా పాజిటివ్ వైబ్ ఉంది, పాజిటివ్గా ఉంది టాక్ కూడా. అంటే ఒక సినిమా రిలీజ్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అందరికి తెలుసు కదా, ఎస్పెషల్లీ ప్రొడక్షన్కి. సో జనరలీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు రాలేదు, జస్ట్ టు సపోర్ట్ అవర్ టీమ్ వచ్చాను నేను. సినిమా బాగుంది అంటున్నారుగా, మీ ముందే చెప్పారు. సో చాలా సంబంధించింది కదా, ఎలా కనెక్ట్ అవుతుంది? ఒక స్ట్రెంగ్త్ అంటే డ్రీమ్స్ని గివప్ చేయకూడదు. ఒకసారి ఫెయిల్యూర్, 2 సార్లు ఫెయిల్యూర్స్, 3 సార్లు ఫెయిల్ అయినా సరే గివప్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గివింగ్ అప్ చాలా ఈజీ అయిపోయింది. కిల్లింగ్, చచ్చిపోవడాలు ఇవన్నీ. సో నాకు తెలిసి 100లో 1 మారినా ఈ సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. సోలో బాయ్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా సోలో బాయ్? మీరు చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. చెయ్యండి. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు డెఫినెట్లీ. Solo Boy is a nice movie, and well, it is basically a message-oriented movie, and I think it will touch all the hearts of urban youth. ఎందుకంటే a lot of I mean, you can see the workforce are from the middle class. So ఇందులో చాలా నేర్చుకునేవి విశేషాలు చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో హీరో అతని ఓన్ స్టోరీ, కృష్ణ, కంగ్రాచులేట్ హిమ్ ఫర్ కమింగ్ అవుట్ విత్ అ వెరీ హార్ట్ టచింగ్ అండ్ రియలిస్టిక్ స్టోరీ. ఇందులో ఏంటంటే ఒక డిఫీట్ని ఎలా సక్సెస్ఫుల్ చేయొచ్చు, లైఫ్లో మనం ఒక నెగటివ్ ఆస్పెక్ట్ని ఎలా పాజిటివ్ చేసుకుని వీ కెన్ బికమ్ సంథింగ్, ఐ మీన్ వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. సో ఇందులో చాలా క్లియర్ కట్గా చూపించారు. అండ్ మొత్తం ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు ఈ మూవీ. నేను ఇందులో చేయలేదు, బట్ ఐ హ్యావ్ కమ్ యాజ్ అ గెస్ట్ టు వాచ్ ద మూవీ. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సతీష్, 7 Hills సతీష్ గారు. సాంగ్స్ చాలా బాగుంది, ఎస్పెషలీ సోలో బాయ్ సాంగ్, ద మెయిన్ సాంగ్ చాలా బాగుంది. ఆ నంబర్ 2 సాంగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. అందులో ఒక హీరోయిన్ శ్వేతా అవస్థి, ఆమెతోటి నేను చేశాను మెరిసే మెరిసే అన్న మూవీ. దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ మూవీ. తప్పకుండా చూడండి, చూడకపోతే. అది ఐ థింక్ కరోనా టైంలో అందులో నేను హీరో మదర్గా చేశాను ఆ మూవీలో. సో అప్పుడు ఈ అమ్మాయి కాంబినేషన్స్లో యూత్కి ఏం మెసేజ్ ఇచ్చారు మేడం? యూత్కి అదే మెసేజ్ ఇస్ అ వెరీ పాజిటివ్ మెసేజ్. ఏంటంటే ఒక డిఫీట్ని మనం ఎలాగ సక్సెస్ఫుల్గా అంటే డిఫీట్లాగా కోల్పోకుండా, మనం ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోకుండా. చాలామంది ఇప్పుడు మనం రోజు న్యూస్ పేపర్స్ స్టోరీస్ చూస్తూనే ఉన్నాం, ఎలాగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు స్ట్రేట్ వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. సో ప్రతిదీ ఒకటి మనం పట్టుదలగా అది ఒక ఇది తీసుకుని, డిఫీట్ని ఒకటి ఎయిమ్ లాగా తీసుకుని దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ ఎనర్జీ విచ్ హీ హెస్ షోన్ ఇన్ దిస్. అండ్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్, ఇఫ్ యూ ఆర్ పాజిటివ్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. అదొకటి చూపించాడు, చాలా బాగుంది, వెరీ నైస్.